శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన మహాత్ములు ఆదిశంకరులు కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ కంటపడితే చాలు, మీకు అదృష్టం తలుపు తట్టినట్లే. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ కథ వినరు. ఈ కథను ధ్యాసపెట్టి వినండి చాలు. మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. ఈ కథను విన్న ఎవరికైనా వినిపించిన లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది. ఇక కథను విందాం. శక్తిపీఠాలలో మధురమీనాక్షి ఆలయపీఠం ముఖ్యమైనది. మీనముల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక్క మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచు కులదేవతగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. సౌందర్యరాశి చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేదపండితులు ఋత్విక్కులను పిలిపించి పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కాని ఆ పూజలు చేసిన వారిని కబళించేసింది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరు తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి యొక్క ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈరోజు రాత్రి తాను మధురమీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటానన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాపపరితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని, రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించేవరకే ఉండాలి. కాని ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పొద్దన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్లి తిరిగి అంతఃపురానికి వెళ్లాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువసన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది. ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటివరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలో ఉన్న గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిలుచుంది. అర్ధనారీశ్వరుడివైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తుంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరు ఇతడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనను చూస్తే అమ్మ ప్రేమ పెల్లుబుకుతున్నదేమిటని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది. కాని ఇదంతా గర్భగుడి గడపదాటేవరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళీ స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించటం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబళించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది.
మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యులవారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు? అడ్డు తొలుగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది. కాని నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు. సాష్టాంగ దండప్రణామము చేసిన ఆదిశంకరాచార్యులు అంబా సంభవి చంద్రమౌళి రబల కాత్యాయని అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. అమ్మ నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా. కాని ఆట అన్నాక పందెం ఉండాలిగా. అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామ స్తోత్రాలు. అమ్మా, ఈ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టిస్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్లల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తిపారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటాను అని చెప్పి వెనక్కి వెళ్లి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంతస్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆదిశంకరాచార్యులు తొలి విజయం ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్లీ శాంతస్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు. తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆటమీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి. అమ్మవారు కుండలినియోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమకచమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం, శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపసశక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపారకరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నేవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటివరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అనిగాని, తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. అందరూ నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేది ఎవరు? నీ తాపస శక్తిని ఎవరు జయించలేరు.
నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపుచేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణజన్ముడు దిగి రావాలి. ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్ర తృష్ణగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడునైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయి అంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధురమీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు. ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పిన కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి.